భోజనం చేసిన లేదమ్మా? ఏం కూర ఈరోజు ఇంట్లో? తిన్నావా? ఒకసారి పెట్టుకుంటే 2 సార్లు పెట్టుకుంటావా? పెట్టుకుంటే తినేస్తే మళ్ళీ బాగా పెట్టుకుంటే కుక్కర్ కలిపేస్తే టాబ్లెట్లు ఇప్పుడు వేసుకోండి. వచ్చేస్తున్నాయి ఇంకేం కదా? టాబ్లెట్ టైంకి తింటే కదా, టాబ్లెట్ తినకుండా మళ్ళీ హాస్పిటల్ పెరిగితేది. ఈరోజు నిన్న హుషారుగా ఉండవు, ముందంతా పడుకున్న చోట లేకుండా అట్లే ఉంటుంది. మీ మమ్మీ డాడీ గుర్తు వస్తున్నారా? గుర్తు వస్తున్నారు లేదా అని. మీరు అక్కా చెల్లెళ్ళు చిన్నప్పుడు బాగా కొట్టుకుంటా ఉంటారు. నిజంగానా అబద్ధమా? స్కూల్కి ఎందుకు చదువుకోవాలి మీరు? బడి దొంగల ఎట్లా? మీకు చదువు రాలేదా? మాకు పలకే లేదు, చదువుకునేది నువ్వా? అంత ధైర్యం ఉందా మా దగ్గర? మా అన్న చిన్నప్ప నీ చెల్లి ఇట్లా చేసింది ఎట్లా అంటే కడుపురాండి సార్, కడుపు రావద్దని చెప్పలా మేము. గట్టిగా ఉండమన్నా. చదువుకొని అంటే బాగా ఉద్యోగాలు పాడు వచ్చేసి ఉద్యోగం మీ మొగాళ్ళే మిమ్మల్ని మీరే అనుకుంటే ఎట్లా? అదే ఆ రోజు చదువుకొని అంటే ఈరోజు బాగా గట్టిగా ఉండింది కదా అని. మీరు ఒకరు 4-5 మంది 6 మంది బిడ్డలు కన్నారు, మేము ఒక బిడ్డలను కనేసి వాళ్ళు సాక్కోలేక చాలా కష్టాలు పడతానమే. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు కనాలంట ఈ కాలానికే? ఇప్పుడు ఎంతమంది నేను దుడ్డు తక్కువ మా అయ్యి గొర్రెలు కదే చదడ్డింగ్ ఇదే గోడ ఎత్తుకన్నా పోతే బుద్దే. మీ అయ్యి ఎవరిని బాగా చూసుకున్నాడు? ఏ కూతురిని బాగా చూసుకున్నాడు? నేను బాగానే చూసినాడు. మీ అయ్యి చాలా మంచోడా? ఏం చిన్నమ్మా? మంచోడు కదా మా అమ్మ మా నాయన మమ్మల్ని కుర్తి ఉండలేదు. మా నాయన వాళ్ళు బాగా గౌరవంగా దాటినారు. కూలికి 4 పంపించుకున్నా పని బాగా దాటినారు. నేను మా అమ్మ కూలీకి 4 ఇంటికాడ చేసుకోవాలి. కూలీకి బాగా దాటినారు మా నాయన గారు. ఇప్పుడు వాళ్ళు అట్లా సాకలేదు సాకలేదు. చదువు లేదంటే అప్పుడు సాకేది బాగా దాటినారు. కానీ వాళ్ళకంటే అందరికిందే వాళ్ళనుకుంటే వీధి చెడ్డారు కదా ఏ చదువుకుంటున్నారు. వీడికి రాబోయే కట్న కానుకలు ఏమీ లేదా మీ అల్లుళ్ళకి మీ అప్ప? ఆ కాలానికి తగినట్టు పెళ్లిళ్ళు చేసింది. కట్నాలు అడిచేది ఆ కాలంలో పెళ్లి చేసేది పెద్దది. అంతమంది గడ్డలు కనుక్కొని కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటే అయిపోయా వాళ్ళ శక్తి కాడికి పెట్టినారు చేసేసినారు. ఇంకేమి మీ అక్క ఎట్లా చూసుకునేది మిమ్మల్ని? మా అక్క బాగా చూసింది. మా తల్లి కన్నా ఎక్కువ చూసింది. ఆయన మాట్లాడుతున్నాడు, మా కూడా బాగా చూసినాడు.
నువ్వు అప్పుడు మీ అమ్మ ఉన్నప్పుడు బాగా తిడతా ఉంటావు కదమ్మా, చనిపోయిన రోజు మాత్రం పేసి ఏడ్చినాను ఓయమ్మ అనేసి చెప్తా ఉంటావే. చనిపోతే ఊరికే లేదురా. దాన్ని డ్రామా అంటారు కదా. ఇప్పుడు ప్రేమ ఉంటే నువ్వు బతుకున్నప్పుడు బిఏసి చూసిండల్లా, లాస్ట్ రోజు బిఏసి ఏడిస్తే ఎట్లా? బతికినప్పుడు కూడా ఏం చూడక ఏనే ఉన్నాయి 2 నెలలు 3 నెలలు దాకా ఏనే జరుపుకుంటాను. ఇప్పుడు మీ అమ్మ నేను ఎప్పుడు ఏడున్నప్పుడు రాలేదామె? నీ ఎంత పిల్లల్లా నాకు బుద్ధి తెలిసినప్పుడు ఎప్పుడు రాలా. ఏడున్నప్పుడు ఎప్పుడో బాగా అప్పుడు తాత ఇద్దరు అనుకున్నారని ఇప్పుడు అప్పుడు మీరు చిన్న పిల్లలు 2-4 నుండి వచ్చేసింది అవ్వ వాళ్ళ ఇంటికి నిండా అంత ఇది ఎలా తాను ఉన్నామని 2-4 నిండంటే 4 రోజులు అవ్వ తీసేసిన ఫోటో. ఏం ఫోటో? ఫోటో తీయలేదు. ఫోటోలు ఎందుకు తీసాను నేను ఊరికి మాట్లాడతాను మీతో. మీరు ఏం మాట్లాడతారు? మీ మధుర స్మృతులు అంతా మీరు చిన్నప్పుడు ఎట్లా ఉన్నారు ఏమి? మా ఇంటికాడేమో మేము మీ అమ్మ వాళ్ళందరినీ కూడా బాగా తాకినాం. మీ అమ్మ మీ ఇంటికి వచ్చినాక వాళ్ళ ఎగసాట్లు ఎక్కడికి వచ్చినాక ఆమె పెళ్ళినా కొద్ది నాన్నతో వచ్చితే బొత్తులేసిన ఆయన ఏమన్నాడంటే నాన్న ఒప్పందం మోసిన ఏంటి జీవితం వింటే ఇంకా ఎప్పటికీ అగసాట్లు ఏంటి అన్నాడు. ఇప్పటికి కూడా అగసాట్లు చెప్పింది జరుగుతుంది. కాదు కాదు, అది మామూలుగా తడిస్తే ఎవరికైనా కష్టాలు ఉంటాయి. మేము పెళ్లి కూతురు తడిస్తే ఉన్నిలే ఈమె నడిచింది, ఈమె తడిచింది, కష్టాలు వచ్చినాయి, ఇట్లా ఎవరికైనా జరిగినాయి ఇంకెక్కడైనా? ఏమో మనకేం తెలుసు, అట్లానే పెద్దోళ్ళు అంతా అంటే ఇన్నాం అంతే. మనకు నీకు తెలిసి ఎవరైనా తెలిసినారమ్మా మీ బంధువుల్లో పెళ్లి కూతురులో? ఎవరైనా తడచలేదా? నేనే తడిచిండేది. నట్టు నా రెడీలోకి వచ్చి చిన్నరెడ్డి గారి ఇంటికి వచ్చి అదే పద్దెనిమిది నేను వస్తాంటే పొడగొచ్చి పెట్టుకుని చిన్నదాన్ని బోనాలు మీద గ్రబ్బు వాడుతున్నావు నువ్వు ఇంటికి వచ్చిన బనానికి వచ్చి గుడ్డలు ఆడుకొని కాలం వేరే కదా. అప్పుడు బ్యాగ్లో పెట్టినాను తిని కట్టుకొని పెట్టినాను తిని. అప్పుడు బస్సులు జీబులు కూడా ఏమి లేవా? జీబులు కూడా లేవా? జీబులు ఏదో ఉన్నాయంటా ఉంటారా? జీబులో బస్సు లేదా? జీబులు లేవు, బస్సు లేవు. ఆ కడపాటికి టాటర్ ఉన్నా కూడా తగ్గి వచ్చింది మళ్ళీ. అప్పుడు ఏమీ లేవు, నడిచికి వచ్చిన చిన్న బిడ్డలు ఎత్తుకొని అందరు నడిచి వచ్చిన. ఇక్కడ చేసుకోనని చెప్పేది నేను. అడుగులు ఎందుకు చేసుకుంటాను? మా అమ్మ నాయన మాట నేర్పేదానికి లేదు, చేసుకున్నాను. నేను చెప్పించాను చేసుకోకుండా పోతే నీకంటే వాళ్ళు చూసినారు. మళ్ళీ కూడా ఏదైనా ఇబ్బంది అయినా కూడా వచ్చి సేద్యాలు చేసినారు, వాళ్ళు వేపించినారు. మా అయ్య మా అమ్మ కూడా వచ్చి చూసినారు. వాళ్ళు చూసేటారు, వాళ్ళే చేసినారు, వాళ్ళే చూసినారు. వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు కదా. బహుశా అవ్వాలి ఏమైనా క్వశ్చన్ అడుగుతా అడుగుదురా నేనా? పెద్దలు మాట ఇంకా పోయేదానికి లేదు కదా. ఇప్పుడు కాలానికి అప్పుడు కాలానికి అదే తేడా. ఇప్పుడు వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు వీసేసుకునేస్తున్నారు. అప్పుడు అట్లా పెద్దవాళ్ళు చెప్పితే వాళ్ళు చూడకన్నా కూడా చేసుకుని సంసారాలు చేసినారు. అప్పుడు ఇప్పుడు వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని నచ్చితే ఉన్నారు, నచ్చిపోతే వదిలేసిపోతాడు. ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు వచ్చిందిలే జనాలకి అందరికీ. అంతే, ఎక్కడైనా అట్లే ఉంది. మళ్ళీ ఎంత కష్టం వచ్చినా అప్పుడు చేసిన వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు ఆడనే వాళ్ళు జీవించి సంసారం చేశారు. ఇప్పుడు మేము రమ్మని ఇప్పుడు ఈ ఏజ్ లో రమ్మని వస్తుందేమో. మేము చాలా సార్లు గలాడినప్పుడు చెప్తా అంటే మీ అమ్మగారింటికి పోయి నేను మొన్న మాకు వస్తూ చెప్పిన పోయి ఏడేం పని వెళ్ళిపోయి మీ అమ్మగారింటికైనా బాగా ఉంటాను. నాకు ఆ ఇల్లే కావాలా. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు కూడా ఏం చెప్తావు? నాకు ఇంకొక ఎకరా చేను కావాలి. ఎట్లా ఎకరా చేను కావాలి? ఎట్లమా? ఇంకా దాని మీదనే ఉంది. ఏమ్మా ఉండాలి, ఎకరా నీ పేరుతో ఉండాలి. మళ్ళీ ఇవేమన్నా అయిపోయినప్పుడు మీరు మళ్ళీ అబ్బా కొడుకు ఇద్దరు అసలు నీకు మంచిగా తినేసి మంచిగా ఉండు అని చెప్పాలి. కానీ నువ్వు భూములు ఏం చేస్తావమ్మా? భూమి ఉంటే ఏం చేస్తావా?
కింద పడిపోయినా భూమి వచ్చి ఏమీ చేయదు. నీకు చూడాలన్న మనసులో ఎవరికైనా ఉంటే నువ్వు పెట్టినా పెట్టకపోయినా చూస్తారు. అంతే. భూములు ఇచ్చి బంగారం ఇచ్చి డబ్బులు ఇచ్చి చూస్తామనే వాళ్ళు అంత కళ. అంతా ఇప్పుడు తలపల్ల మీ మామ ఏం చేసినాడు, ఉన్న భూములు వాళ్ళకి రాజీ ఇచ్చేసినారు. ఇప్పుడు ఆయన కష్టం వచ్చిందో ఆయన తింటాన్నాడో పస్తున్నాడో కూడా లేదు. భూములేమో రాసి ఇచ్చేసినాడు. భూమి ఉండి ఏం చేసేది, అదే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని మనస్ఫూర్తి మనం పోయినాకైనా ఎత్తలు ఉండదు. అది నేర్చుకోవాలి ముందు. వాళ్ళు అంటే ఏం ఎవరు ఆస్తి ఎత్తుకొని వేరు ఉండదు. వాళ్ళు పోయినాక నా బిడ్డలకి నేను ఎత్తలు పెట్టకూడదు, వాళ్ళన్నా బాగుంది అనేది. మనం ఆస్తి నువ్వు ఇన్నాళ్ళు మోసినావా, నువ్వు ఎన్నేళ్ళు నీ పెళ్లి 30 ఏళ్ళు అయింది, కాదు నీకు 25 ఏళ్ళలో పెళ్లి చేసినారు, 20 ఏళ్ళకి చేసినారా మీ అమ్మోళ్ళు పెళ్లి. అప్పుడు అలించి ఇప్పుడు 50 ఏళ్ళు నువ్వు నీ ఇంటికి రాజ్యం వెళ్ళావు, ఏం మిగిలిచ్చినావు, ఏమన్నా ఎత్తుకొని పోతున్నావా చేత పట్టుకుని. ఈ ఆస్తి ఇట్లే ఉంటుంది. మా మామ నా బుద్ధి ఎత్తుకోవాలా, మీ మామ నా బుద్ధి ఎత్తుకోవాలా, మనం మీ నా బుద్ధి ఎత్తుకునేది లేదు. ఈ ఆస్తి ఇట్లే ఉంటుంది. వాళ్ళు తినే వాళ్ళు తినే ఈ బుద్ధి కూడా మనకు ఆ ఆస్తి వద్దని పక్కకు తినుకునేది. ఏం ఆస్తితో పని మనకు. రోజు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకో, మంచిగా తిను, వాళ్ళ మీద గలాట్లకు వద్దు, రంపు బావద్దు, బాగుండు. నాది గిని ఇల్లు నేను కట్టినా, ఈ భూమి నాది గిని అనేది మన నోట్లో మాట రాకూడదు. ఇల్లు నాది కాదు, ఈ భూమి నాది కాదు అని. ఒకసారి బిడ్డలు కూడా మన వాళ్ళు కాదు, మన దగ్గర ఉన్నప్పుడే మన బిడ్డే. మనం దాటుకున్నాడు మన బిడ్డ కూడా మన బిడ్డ కాదు. దాంట్లో మాత్రానికి ఏంటి మనం దాంట్లో పడి మునిగిపోవాలా. ఏంటికి భూమి కావాలనేది వద్దు కదా, దాన్ని నాకు వద్దులేను. పెద్ద బాగానే ఉండేది. ఒక 3-4 సంవత్సరాల నుంచి తేడాగా మాట్లాడేది, తేడాగా చేసేది. అంతా 2-3 ఏళ్ళ ముందు మేము బెంగళూరు నుంచి వస్తామంటే పరిగెత్తి కోళ్ళు కోసేది కాదు, వంటలు చేసేది కాదు, మిక్చర్ పిండేది కాదు, చేసి ఇచ్చేది కాదు. పట్రా అంటా ఉండ. ఈ మధ్యలో ఇట్లా మారిపోయింది, ఏదేదో మాట్లాడుతుంది. అట్లా కాదు, నా బిడ్డకి నేను పెట్టాలా, నేను చేయాలా, వాడు నా బిడ్డ, వాడు ఏం తిన్నాడు ఏం తినలేదు, నేను ఇంటికి వస్తే కోళ్ళు కోసి పెట్టాలా, వాళ్ళు ఆడన్నీ కూడా తినిందిలే. అట్లా ఆసక్తి నా బిడ్డకి నేను పెడదామని ఆసక్తి. అంతే. ఇప్పుడు ప్రశాంతంగా తినేసి ఉండమని చెప్తాను. ఇప్పుడు నీకేమన్నా అట్లా కాదు, చూసింది నీ మనసు నుండి. ఇప్పుడు మీ అమ్మకి చూడాలి అంతే, ఇంక చేసి పెట్టేది ఉండదు. ఏ కోడలు కానీ ఏ కొడుకు కానీ నువ్వు పని చెయ్యి, నువ్వు పని చేసి ఎతకొచ్చి అని ఎవరైనా చెప్పినారా? వాళ్ళు చేసి మనం చేసి పెద్దవాళ్ళకి పెట్టినాము. పెద్దవాళ్ళ నుంచి ఇప్పుడు ఏదో వాళ్ళకు ఇదైంది, ఇప్పుడు వాళ్ళు పెట్టాలి మాకు. అదే చెప్తా ఉంటుంది. మేమే నీకేం టార్చర్ పెట్టలే కదమ్మా, ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి, ఆ డబ్బులు ఈ డబ్బులు అని ఎప్పుడైనా చెప్పినామా? చెప్పలా నేనేలా ఇస్తాను ఎవరికి పోస్ట్ ఆఫీస్లో అయినా అదే భూములు పడేది అది తీసుకొని వాళ్ళకే ఇస్తా. వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు అంటా ఉంటారు. వాళ్ళకే ఖర్చు పెట్టి ఈ పెన్షన్ పట్టుకుని ఇచ్చుకున్నాను. భూములు అంత 7,000 ఏం పడుతుంది అంతే కదా సంవత్సరానికి? 7,000 5,000 పడిందిలే. 10,000 పడిందిలే సంవత్సరానికా? మొన్న 10,000 వేసినారు కదా. అది వాళ్ళకి ఇచ్చేస్తావా? 10,000 వాళ్ళకి ఇచ్చేస్తావు. పెన్షన్ ఏవో పెన్షన్ నువ్వే తీసుకుంటావు. ఈ రోజులో మేసేదానికి ఎవడా మనవడ్డా వాళ్ళు అదే అసలు పెట్టకన్నా కూడా మనం వడ్డీతోనే కదా మనకి లెక్క ఎక్కువ. వడ్డీ వస్తే ఎవరు కూడా కానీ 10 లక్షలు అప్పు ఇచ్చింది వడ్డీని అడుగుతాడు, అసలు అడగడు. ఎందుకంటే వడ్డీ నువ్వు అప్పు చేసినావుగా చెప్తాను, మీ మనవడు వడ్డీ ఏం చెప్తాను. కొడుకు ఉంటే కూడా అంత ప్రేమ ఉండదు, మనవడి మీద బాగుంటుంది చెప్తాను. వడ్డీకే దనకలాడతావు అందరం ఎక్కువ అని. నేను నిన్నేమో 500 తీసుకున్నా అప్పు, 500 అప్పు ఉండా నీకు ఇస్తా. ఎంత ఇచ్చింది నేను నాకు అప్పు? నువ్వు ఎంత కర్మ, ఏంది కర్మ? ఎంత ఇస్తే ఏముంది, మన బిడ్డలకే మనం పెట్టుకున్నామని.
ఉమ్. తల్లి బిడ్డలకి ఏం అప్పులు ఏం రుణబంధాలు ఏమి వాళ్ళు మనకు పెట్టచ్చు మనం వాళ్ళు పెట్టచ్చు. భవి అది ఏంటికే సందల నుంచి పోయేది ఇంట్లో వాళ్ళదా ఇంట్లో వాళ్ళదా రా బహుశా ఇటా చెప్తా నాయనమ్మకి ఇడిగా చెప్తా ఈ మధ్యలోకి రా నువ్వు రా నాయనా ఆడుకూర్చో ఆడుకూర్చో చెప్తా ఆడుకూర్చో ఇక్కడికి రా. ఆడుకూర్చో అక్కడ కూర్చొని నాయనమ్మని ఏం భోజనం చేసినావు మాట్లాడు ఏం చేసినావు నువ్వు అంతా? ఏం చేయడం ఇంటికాడ ఏముండయ్యా కాదు మాకేం చేసి పెట్టినావు వాళ్ళకి కూడా అన్నమా అడుగు నాయన వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఆడిపోయినారు అడగ ఎప్పుడు దినాలు కూడా అయిపోయిందా కూర్చో కూర్చో అట్లనే నువ్వు వాళ్ళని పడేస్తావు కానీ చేసు. భవిష్యత్తు కూర్చుందిరా ఎత్తా కూర్చోడు భవిష్యత్ మళ్ళీ వీడియోలో రావు నువ్వు ఆ? పడేసి ఆశ్రమంలో అట్ట జాయిన్ అయిపోతావమ్మా ఆశ్రమంలో అట్ట జాయిన్ అవుతావా ఏమా యాసనానికి యాసనానికి అనాథ ఆశ్రమ అనాథ ఆశ్రమానికి పోతావు పని నాకు ఎవరు లేరు కొడుకులు ఎవరు సరిగ్గా చూడలేదు పోను నేను ఆ పేరు చాను నేను పోను పేరు తెచ్చేది అట్లని కాదు నీకు అడివి ఎవరికైనా చెప్పు నా కొడుకులు సరిగ్గా చూడలేదు నాకు భోజనం పెట్టలేదు నేను చెప్పను ఆ, నేను పోను ఇంగ్లీష్ పెట్టిగా పోను ఓకే వెరీ గుడ్ ఈ పోతే ఇంట్లోనే పోవాలా లేకంటే ఓకే దీనికి నాకు జనరు తెచ్చుకొని మొత్తగా ఎన్నో మూల మూల నాకొద్దు జాన నాకొద్దు మూల నాకొద్దు ఎన్నెన్నాళ్ళు నా ఇల్లు అనుకుంటా ఉంటా అవునులే నేను కూర్చోలేను పొద్దుగుట్లో కొనుక్కో పోతావు అయితే సరే థ్యాంక్స్ అయితే ఆ? భద్రంగా తినేసి భద్రంగా ఉండు నవ్వుతావు అమ్మా